హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ కర్రీ లీఫ్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం టొమాటో రసం ఎలా చేద్దామో నేర్చుకుందామా? దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్ లెట్స్ సీ. ఫస్ట్లీ మనకి కావాలి ఆవాలు, క్యూమిన్ సీడ్స్ అంటే జీలకర్ర, ట్యూమరిక్ పౌడర్ పసుపు, రెడ్ చిల్లీ పౌడర్ ఎర్ర మిరపకాయ పౌడర్, బ్లాక్ పెప్పర్ పౌడర్, కొరియాండర్ లీవ్స్ అంటే కొత్తిమీర, గ్రీన్ చిల్లీస్ 3 to 4 ఫైన్లీ చాప్డ్, చింతపండు పేస్ట్, టామరిన్ ప్యూరీ, garlic 3 to 4, curry leaves, salt, and important thing మన టొమాటోస్. నేను ఇక్కడ 4 బిగ్ టొమాటోస్ తీసుకున్నానండి ఈరోజు రసం కోసం. అండ్ 1 అనియన్, కానీ మనకి హోల్ అనియన్ వద్దండి, 1/4 చాలండి. సో ఫస్ట్లీ మనము టొమాటోస్ అంతా ఒక బ్లెండర్లో వేసుకొని బాగా బ్లెండ్ చేద్దామండి. ఇప్పుడు నేను వాటర్ ఏమీ యాడ్ చేయలేదు, వాటర్ యాడ్ చేయకుండా బ్లెండ్ చేశాను. ఇప్పుడు మనం ప్యాన్ వేడి కాగానే దాంట్లో 2 to 3 స్పూన్స్ ఆఫ్ కుకింగ్ ఆయిల్ యాడ్ చేసి మన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేద్దామండి. సో ఫస్ట్లీ మనము ఆవాలు యాడ్ చేద్దామండి. ఓకే, ఆయిల్ చాలా బాగా వేడిగా ఉందండి. అండ్ నౌ మనము క్యూమిన్ సీడ్స్ అంటే జీలకర్ర యాడ్ చేద్దాము. నేను 1/2 స్పూనే వేసానండి జీలకర్ర. అండ్ దెన్ మనము ఫైన్లీ చాప్డ్ ఆనియన్స్ ఉన్నాయి కదండి, ఉల్లిపాయ, అది కూడా వేసేద్దామండి హాట్ ఆయిల్లో. అది అలానే కుక్ అవనివ్వండి. అది గోల్డెనిష్ బ్రౌన్ అయ్యేదాకా వెయిట్ చేద్దాము. అండ్ మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేద్దాం. ఇప్పుడు నేను గార్లిక్ బాగా క్రష్ చేసి వేసానండి. హోల్ గార్లిక్ వేస్తే టేస్ట్ అంత బాగుండదు, క్రష్ చేస్తే టేస్ట్ బాగుంటుంది గార్లిక్ది. అండ్ ఇప్పుడు మనము గ్రీన్ చిల్లీ మనము బాగా స్లైస్ చేసిన గ్రీన్ చిల్లీ వేసామండి. సో ఇవన్నీ యాడ్ చేసాం కదండి. సో లెట్స్ గివ్ ఇట్ ఎ మిక్స్, లెట్స్ స్టార్ ఇట్ వెల్. సో అలా బాగా కలపండి. ఓకే, ఇప్పుడు కొంచెము అంటే ఒక పించ్ ఆఫ్ పసుపు యాడ్ చేద్దామండి. అండ్ దెన్ మనము రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేద్దాం. ఇట్స్ అప్ టు యూ. మీరు ఆల్రెడీ గ్రీన్ చిల్లీస్ వేశారు, ఇప్పుడు మీకు కారం ఇష్టం లేదు అంటే గ్రీన్ చిల్లీ వేసారు కాబట్టి రెడ్ అవసరం లేదు. అండ్ నేను ఇంకా ఆన్ టాప్ ఆఫ్ దట్ పెప్పర్ వేసానండి. పెప్పర్ చాలా బాగుంటుంది రసంలో. ఇట్స్ అన్ ఆప్షనల్ థింగ్, ఇట్స్ అప్ టు యూ. రసం నిజంగా బాగుంటుంది పెప్పర్తో. సో ఇవన్నీ బాగా కలపండి. సో బాగా అన్నీ కుక్ అయినాయండి. సో మనం ఇప్పుడు దీంట్లో మన లాస్ట్గా యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కర్రీ లీఫ్ అండి. ముందే వేస్తే మొత్తం మారిపోతుంది, సో కాబట్టి మనం లాస్ట్లో యాడ్ చేద్దాము. సో అలా బాగా కలిపిన తర్వాత మనం దాంట్లో మనం బ్లెండ్ చేసిన ప్యూరే యాడ్ చేద్దామండి. చూడండి చాలా థిక్గా ఉంది. ఇది ప్యూర్లీ టొమాటో పేస్ట్ అండి, ప్యూరే. దీంట్లో అసలు వాటర్ లేదు, కానీ రసం థిక్గా ఉంటే బాగుండదు కదా, కాబట్టి లెట్స్ యాడ్ వాటర్. సో లెట్స్ యాడ్ వాటర్. సో అలా బాగా కలిపిన తర్వాత చూడండి చాలా థిక్గా ఉంది. సో నేను ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఇలా యాడ్ చేసి మిక్స్ చేస్తూ పోతున్నాను. స్మెల్ చాలా బాగుందండి, చాలా మంచి స్మెల్ ఉందండి. బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు నిజంగా ట్రై చేయాలండి. ఇది చాలా ఈజీ అండి కుకింగ్, పెద్ద కష్టమేం కాదు. సో ఇప్పుడు లిడ్ పెట్టి ఒక 10 minutes స్లో కుకింగ్లో పెట్టండి. అండ్ దెన్ ఫైనలీ మనము మన టొమాటో పేస్ట్ తర్వాత యాడ్ చేయాల్సింది మన టామరిన్ పేస్ట్ అండి. సో ఇప్పుడు మనము చింతపండు పేస్ట్ వేయచ్చు. 1/2 స్పూన్ అయినా వేయచ్చు, 1 స్పూన్ అయినా వేయచ్చు అండి. చాలా కాన్సన్ట్రేటెడ్. సో నేను 1 స్పూన్ వేసానండి, టేస్ట్ బాగుంటుంది రసంలో. సో ఇప్పుడు ఇలా కలుపుతూ ఉండండి. సో అది మొత్తం టొమాటో అండ్ టామరిన్ పేస్ట్ మొత్తం మిక్సప్ అయిపోవాలండి, మంచిగా బ్లెండ్ అవ్వాలి. సో అలా మిక్స్ చేసిన తర్వాత మనం లిడ్ పెట్టేసి
ఇంకో 10 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేద్దామండి. అండ్ ఫైనలీ మనం కొంచెం కొరియాండర్ లీవ్స్ యాడ్ చేద్దాము. కొరియాండర్ ఈజ్ వెరీ గుడ్ ఇన్ గార్నిషింగ్ అండ్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి. రసంలో కొరియాండర్ లేకపోతే వేస్ట్, కాబట్టి మేక్ ష్యూర్ దట్ యూ యాడ్ కొరియాండర్ లీవ్స్. అండ్ మన రసం ఆల్మోస్ట్ రెడీ అవుతుందండి. సో ఫైనల్ టచ్ సాల్ట్. సో మీ టేస్ట్కి అకార్డింగ్ టు యువర్ టేస్ట్ మీ సాల్ట్ కూడా యాడ్ చేయండి. సో నేను ఇక్కడ 2 స్పూన్స్ యాడ్ చేశాను. తెయ్యగో మన రసం రెడీ. వేడి వేడి రసం. సో వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుందండి. సో లెట్స్ హ్యావ్ ఎ లుక్. ఎంత బాగుందండి. ఇదిగోండి వేడి వేడి రసము అండ్ విత్ రైస్. అండ్ దెన్ ఐఎమ్ హ్యావింగ్ విత్ సమ్ పికిల్, మ్యాంగో పికిల్. చాలా బాగుందండి మ్యాంగో పికిల్, రసం అండ్ వేడి వేడి అన్నం. ప్లీజ్ ట్రై చేయండి అండ్ ప్లీజ్ నాకు మీ కామెంట్స్ కూడా పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ మా ఛానల్స్కి సబ్స్క్రైబ్ అవ్వండి, కామెంట్ పెట్టండి అండ్ షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.